నమస్తే ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి శాతవాహన యూనివర్సిటీకి సంబంధించినటువంటి డిగ్రీ 6థ్ సెమిస్టర్ ఇంగ్లీష్ పాఠ్యాంశం పివి నరసింహారావు ద లిటరేటర్ అనేటటువంటి పాఠ్యాంశాన్ని చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ పాఠ్యాంశాన్ని పాలకుర్తి దినాకర్ గారు రచించడం జరిగింది. ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి సమ్మరీని మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ 2 మీడియాల్లో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా. అట్లాగే తెలుగు మరియు ఇంగ్లీష్ 2 మీడియాల్లో కూడా సమ్మరీని మీకు ప్రిపేర్ చేసి టెలిగ్రామ్‌లో దండు వెంకటరమణ అనేటటువంటి ఛానెల్ ఉంటది. అక్కడి నుంచి తీసుకొని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇదొకటే పాఠ్యాంశం కాదు. మిగతా అన్ని పాఠ్యాంశాల లింకులు కింద డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. వాటిని కూడా వినడానికి ప్రయత్నం చేయండి. ప్రస్తుత పాఠ్యాంశం ఒక ఎస్సే. దీనిని పాలకుర్తి దినాకర్ గారు రచించడం జరిగింది. లెసన్ టైటిల్ నేమ్ చూసుకున్నట్లయితే 'పివి నరసింహారావు ద లిటరేటర్'. ద లిటరేటర్ అంటే సాహితీవేత్త. ఇక్కడ ఎవరు సాహితీవేత్త? పివి నరసింహారావు అనేటటువంటి వ్యక్తి సాహితీవేత్త అని కూడా చెప్పడమే ప్రస్తుత పాఠ్యాంశం యొక్క ఉద్దేశ్యం. అయితే మనకు తెలుసు కదా! పివి నరసింహారావు అంటే పాములపర్తి వెంకట నరసింహారావు గారు ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి అని తెలుసు కదా! రాజకీయవేత్త, కాంగ్రెస్ పార్టీలో దిగ్గజంగా ఉన్నటువంటి ఒక మహానేత. భారతరత్న అవార్డు కూడా రీసెంట్‌గా వచ్చింది కదా! పివి నరసింహారావు ఒక సాహితీవేత్త అనేటటువంటి అంశం ప్రస్తుత పాఠ్యాంశంలో చర్చించుకుంటాం. ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి ప్రతి టాపిక్ గూడా మీకు కీ పాయింట్స్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా. అట్లాగే ఇనడానికి ప్రయత్నం చేయండి. ప్రస్తుత పాఠ్యాంశం యొక్క అబౌట్ ది ఆథర్ పాలకుర్తి దినాకర్ గారి గురించి మీరు కొంత తెలుసుకున్నట్లయితే, మీరు సమ్మరీ రాసేటప్పుడు 2 లేదా 3 లైన్‌లు రాయడానికి ప్రయత్నం చేయండి. పాలకుర్తి దినాకర్ గారు ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా, అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. హుజురాబాద్ డిగ్రీ కాలేజ్‌లో అక్కడ పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఇంగ్లీష్‌లో తీవ్రమైనటువంటి కృషి చేసినటువంటి వ్యక్తి. అట్లాగే పీహెచ్‌డీని పొంది, అట్లాగే ఎంఏ ఇంగ్లీష్‌లో గోల్డ్ మెడల్ అందుకున్నటువంటి వ్యక్తి అని చెప్పుకోవచ్చు. అట్లాగే ఎన్నో రచనలని ట్రాన్స్‌లేట్ చేయడం జరిగింది. మోర్ థాన్ 100 పోయెమ్స్, అట్లాగే 50 షార్ట్ స్టోరీస్‌ని తెలుగు నుంచి ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్‌లేట్ చేయడం జరిగింది. అట్లాగే కొన్ని ఆర్టికల్స్‌ని, రీసెర్చ్ ఆర్టికల్‌ను ఒక 68 రీసెర్చ్ ఆర్టికల్స్‌ని గూడా ఇతను పబ్లిష్ జేయడం జరిగింది. అట్లాగే రచయితగా వ్యక్తిగతంగా 15 పుస్తకాలు రచించడం జరిగింది. మరియు ఒక 6 పుస్తకాలు సంకలనం ఎడిట్ జేయడం జరిగింది. ఈ స్టేట్ గవర్నమెంట్ నుంచి బెస్ట్ టీచర్ అవార్డు, అట్లాగే అనువాద ఆదిత్య అనేటటువంటి ఇటువంటి బిరుదులు పొందడం జరిగిందని గుర్తుంచుకోగలరు. ప్రస్తుత పాఠ్యాంశం పివి నరసింహారావు ద లిటరేటర్. లిటరేటర్ అంటే సాహితీవేత్త. ఆ అంశానికి సంబంధించినటువంటి టాపిక్‌నే మనం ప్రధానంగా చర్చించుకుంటాం. సమ్మరీ రాసేటప్పుడు మీరు కంప్లీట్‌గా ఈ కీ పాయింట్స్ పెడుతూ రాయడానికి ప్రయత్నం చేయండి. కీ పాయింట్స్ ఎంత మంచిగా రాస్తారంటే, అంత మంచిగా మీకు మంచి మార్కులు పడడానికి ఆస్కారం ఉంటదని గుర్తుంచుకోగలరు. అయితే పివి నరసింహారావు ద లిటరేటర్ అనేటటువంటి ఈ పాఠ్యాంశం యొక్క సమ్మరీ రాసేటప్పుడు, పివి నరసింహారావు గురించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ గూడా కొంత రాయడానికి ప్రయత్నం చేయండి. పివి నరసింహారావుకు సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్, పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్‌గా పనిచేయడం జరిగింది. ఎప్పటినుంచి అంటే 1991 నుంచి 1996 వరకు పనిచేయడం జరిగింది. అట్లాగే వివిధ సాహిత్యాల్లో పోయెట్రీని, ప్రోజ్‌ని, ఫిక్షన్‌ని, షార్ట్ స్టోరీస్‌ని, నావెల్‌ని ఇట్లాంటివన్నీ గూడా రాయడము, అట్లాగే ట్రాన్స్‌లేట్ జేయడము ఇటువంటివి పివి నరసింహారావు గారు చేసిండ్రని చెప్పుకోవచ్చు. ప్రస్తుత పాఠ్యాంశం పివి నరసింహారావు లిటరరీ లైఫ్‌కి సంబంధించినటువంటి వివిధ కోణాల్లో కమ్యూనల్ రైట్స్‌లో ఎట్లా ఉంది, టెర్రరిజంలో ఎట్లా ఉంది, కాంటెంపరరీ పాలిటిక్స్ మీద ఎట్లా రచనలు చేసిండని, పోయెట్రీని, నావెల్‌ని, ఇట్లా షార్ట్ స్టోరీలని మొత్తం ఏ విధంగా రాసిండు, ట్రాన్స్‌లేట్ ఏ విధంగా ఉంది అనేటటువంటి అంశాలని ఎక్కువ చర్చించుకుంటామనమాట. ద ఎస్సే ఈజ్ అబౌట్ లిటరరీ లైఫ్ ఆఫ్ పివి నరసింహారావు. ఈ ఎస్సే అనేటటువంటిది పివి నరసింహారావు లిటరరీ లైఫ్‌కి సంబంధించినటువంటి అంశాలను చర్చిస్తుంది. ఈ ఎస్సే దేనికి సంబంధించినటువంటి అంశాలను ఎక్కువ రిఫ్లెక్ట్ చేస్తుందంటే, కాంటెంపరరీ సోషియో పాలిటిక్స్ ఇష్యూస్ అండ్ అంటే ఎక్కడ పివి నరసింహారావు ప్రధానమంత్రిగా, ముఖ్యమంత్రిగా, మంత్రిగా పనిచేస్తున్నటువంటి టైమ్ పీరియడ్‌లో అప్పుడున్నటువంటి సమకాలీన రాజకీయ దృక్పథాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి అంశాలను, అట్లాగే కమ్యూనల్ మతపరమైనటువంటివి, అట్లాగే టెర్రరిజం, ఉగ్రవాదంకి సంబంధించి అప్పుడున్నటువంటి సామాజిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, అక్కడ దృష్టి కోణంలో లిటరరీ వర్క్స్ రచనలు ఎలా ఉన్నాయనేటటువంటి అంశాన్ని విస్తృత స్థాయిలో మనం చర్చించుకుందాం. పివి నరసింహారావు మనమందరం చిన్నప్పటి నుంచి చదువుతున్నప్పుడు పివి నరసింహారావు గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ మనం ఏం చదువుతామంటే, పివి నరసింహారావు బహుభాషావేత్త, 17 భాషలు మాట్లాడగలుగుతాడు అనేటటువంటి అంశం మనం చర్చించుకున్నాం కదా! పివి నరసింహారావు కుడ్ స్పీక్ 17 లాంగ్వేజెస్. 17 భాషల్లో అనర్గళంగా రాయగలడు, చదవగలడు. రీడర్ గాను, రైటర్ గాను, అట్లాగే స్పీకర్ గాను వివిధ కోణాల్లో బహుభాషావేత్తగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి పివి నరసింహారావు అని చెప్పుకోవచ్చు.
అట్లాగే తెలుగు స్టోరీస్‌ని గూడా అప్పుడున్నటువంటి కాంటెంపరరీ ఇష్యూస్ మీద రచనలు చేసిండని జెప్పుకోవచ్చు. అందులో ఫేమస్‌గా 'గొల్ల రామవ్వ' అనేటటువంటిది, 'యాదవ నాగన్న' అనేటటువంటిది, అట్లాగే 'మంగయ్య అదృష్టం' అనేటటువంటి దాని మీద ఎక్కువ రచనలు చేయడం జరిగింది. ఈ రచనలు ప్రధానంగా 'గొల్ల రామవ్వ' అనేటటువంటి రచన రజాకార్ల మీద తీసినటువంటి రజాకార్లు ఏ విధంగా అప్పుడున్నటువంటి సిట్యుయేషన్‌లో నిజాం పాలనలో క్రూరాతి క్రూరంగా ఏ విధంగా హింసించిండ్రు అనేటటువంటి అంశం మీద అప్పుడున్నటువంటి పొలిటికల్ సిట్యుయేషన్స్ మీద రచనలు చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. మీరు ప్రధానంగా రాసేటప్పుడు ఈ గొల్ల రామవ్వకు సంబంధించినటువంటి టాపికు కంప్లీట్‌గా రాయడానికి ప్రయత్నం చేయండి. యాదవ నాగన్న ఇక్కడ మీకేదైతే ఇమేజ్ కనిపిస్తుందో గొల్ల రామవ్వకు సంబంధించినటువంటి రచనలు ఈ విధంగా ఉన్నాయని చెప్పి ట్రాన్స్‌లేటివ్ అట్లాగే రచనలు ఒరిజినల్ స్టోరీస్ కూడా రాసిండని చెప్పి దీనికి సంబంధించినటువంటి అంశాలను ఎక్కువ రాయడానికి ప్రయత్నం చేయండి. ఎక్కువ 'పివి నరసింహారావు' 17 భాషలు మాట్లాడగలుగుతాడు. చదవగలడు, రాయగలడు, మాట్లాడగలడు. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. అట్లాగే 'గొల్ల రామవ్వ' రచనని 'యాదవ నాగన్న' అనేటటువంటి రచనని చేసిండు. అట్లాగే ఇంగ్లీష్ స్టోరీస్‌ని ఏమేం చేసిండంటే ఇక్కడ 'ద బ్లూ సిల్క్ శారీ' అనేటటువంటిది ఎక్కువ ఫేమస్ అయిందని చెప్పుకోవచ్చు. 'ద బ్లూ సిల్క్ శారీ' అనేటటువంటిది దీని గురించి రాయండి. మొదట 'గొల్లరామవ్వ', 'యాదవ నాగన్న'కు సంబంధించి రాసిన తర్వాత 'బ్లూ సిల్క్ శారీస్' ఇవేమో తెలుగుకు సంబంధించినటువంటివి. ఇక్కడ ఉండేటటువంటి కంప్లీట్‌గా తెలుగుకు సంబంధించినటువంటి ఈ 3 గొల్లరామవ్వ, యాదవ నాగన్న అట్లాగే మంగయ్య అదృష్టం అనేటటువంటి ఈ 3 తెలుగుకు సంబంధించినటువంటిది. అట్లాగే ఇక్కడ ఉండేటటువంటివి ఇంగ్లీష్‌కు సంబంధించినటువంటివి అని గుర్తుంచుకోగలరు. ఇంగ్లీష్‌కు సంబంధించి 'ద బ్లూ సిల్క్ శారీ' అట్లాగే 'ద గెస్ట్' అనేటటువంటిది, అట్లాగే 'గ్రానీ' అనేటటువంటిది, అట్లాగే 'ద మినిస్టర్' అట్లాగే 'ద సీక్రెట్ ఆఫ్ ద బ్యాలెట్' అనేటటువంటి రచన ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవచ్చు. 'ద సీక్రెట్ ఆఫ్ ద బ్యాలెట్' అండ్ 'ద బ్లూ సిల్క్ శారీ' అనేటటువంటివి ఇవి ఇంగ్లీష్ రచనలు. ఇక్కడ పైన ఉన్నాయి తెలుగు రచనలని చెప్పుకోవచ్చు. 'పివి నరసింహారావు'కు సంబంధించినటువంటివి ఇంకా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా రావడం జరిగింది. విశ్వనాథ సత్యనారాయణ గారు రచించినటువంటి తెలుగు రచన 'వేయి పడగలు' అనేటటువంటిది హిందీలోకి 'సహస్రపన్' అనేటటువంటిది దానిగా ట్రాన్స్‌లేట్ చేయడం జరిగిందని గుర్తుంచుకోగలరు. దీనికి అట్లాగే వివిధ రచనలకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ కూడా రావడం జరిగింది. ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అనేటటువంటిది 'సహస్రపన్' అనేటటువంటి రచనకు రావడం జరిగింది. అట్లాగే హరినారాయణ్ ఆప్టేస్ గారి మరాఠీ నావల్ 'పన్ లక్షం కోన్ గాతో' అనేటటువంటి రచనని తెలుగులోకి 'అబల జీవితం' అనేటటువంటి రచనగా రాయడం జరిగింది. 'పన్ లక్షం కోన్ గాతో' అబల జీవితంగా రచించిండని చెప్పుకోవచ్చు. అట్లాగే మరికొన్ని ట్రాన్స్‌లేషన్‌ల విషయానికొస్తేనంటే 'అనుకోని అనురాగం' అనేటటువంటి రచనను కూడా చేయడం జరిగింది. ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి రచన 'ద ఇన్సైడర్' లోపలి మనిషి అనేటటువంటిది పివి నరసింహారావుకు సంబంధించినటువంటి వ్యక్తిగత ఆటోబయోగ్రఫీకి సంబంధించినటువంటి రచన. ఇక్కడ పివి నరసింహారావుకు సంబంధించినటువంటి ఆ రచన 'ద ఇన్సైడర్' అనేటటువంటి రచన దేని గురించి చెప్తాదంటే డిస్క్రైబ్స్ ద పొలిటికల్ సినారియో ఆఫ్ ఇండియన్ డ్యూరింగ్ ద టైమ్ పీరియడ్ ఆఫ్ పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్ టైమ్ పీరియడ్‌కి సంబంధించినటువంటి అంశాల మీద ఇది 'ఇన్సైడర్' అనేటటువంటి రచన తెలియజేయడం జరుగుతుంది. అంటే ప్రైమ్ మినిస్టర్‌గా ఉన్నటటువంటి టైంలో 'ఇన్సైడర్' అనేటటువంటి రచన మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా ఇమేజ్. ఈ ఇమేజ్‌కి సంబంధించినటువంటి పుస్తకం ఏదైతే 'ఇన్సైడర్' అనేటటువంటి రచన ఉందో అది పివి నరసింహారావు యొక్క పొలిటికల్ సినారియోకి సంబంధించినటువంటి అంశాలని వివరిస్తుంది. అట్లాగే నెహ్రూకి సంబంధించి, ఇందిరాగాంధీకి సంబంధించినటువంటి రచనలని తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చేసిండని, ఆ పబ్లిక్ మీటింగ్‌లని అన్నిటిని గూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు అంటే సీఎంగా గూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి పనిచేసిండు గదా! ఆ టైంలో జరిగినటువంటి ఆహ్, స్పీచ్‌లనన్నిటిని గూడా ట్రాన్స్‌లేట్ జేసి పుస్తకంగా తీసుకొచ్చిండని జెప్పుకోవచ్చు. ఇది పివి నరసింహారావుకు సంబంధించినటువంటిది. మీకు తెలుగులో గావాలంటే గూడా పివి నరసింహారావు 1991-96 వరకు భారతదేశ ప్రధానమంత్రిగా పనిజేయడం జరిగింది. ఆయన బహుభాషావేత్తగా తెలుగు మరియు ఆంగ్ల సాహిత్యంలో మరాఠీ వివిధ అన్ని భాషల్లో 17 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడని చెప్పుకోవచ్చు. సాహిత్య జీవితం గురించి ప్రస్తుత ఈ వ్యాసం అనేటటువంటిది పాలకుర్తి దినాకర్ గారు రచించినటువంటి ఈ వ్యాసం చర్చిస్తుందని గుర్తుంచుకోగలరు. ఒక మంచి పాఠకుడు, వక్త అట్లాగే రచనలు చేసినటువంటి వ్యక్తి. ఇక్కడ 'గొల్ల రామవ్వ' అనేటటువంటి రచన, 'యాదవ నాగన్న' అనేటటువంటి రచన, అట్లాగే 'మంగయ్య అదృష్టం' అనేటటువంటి ఈ రచన ఈ అన్నిటిల్లో రజాకార్ల క్రూరత్వం గురించి వివరించడం జరుగుతుంది. అట్లాగే ఇంగ్లీష్‌కి సంబంధించి ఆంగ్ల కథలు 'ది బ్లూ సిల్క్ శారీ'
ది ఫర్గెటెన్ బ్రీఫ్ కేస్ అనేటటువంటిది, అట్లాగే ది గెస్ట్ అనేటటువంటిది, గ్రానీ అనేటటువంటిది ఇటువంటి రచనలు ఇంగ్లీష్‌లో జేయడం జరిగింది. ది సీక్రెట్ ఆఫ్ బ్యాలెట్ అనేటటువంటిది. అట్లాగే విశ్వనాథ సత్యనారాయణ గారు రాసినటువంటి 1000 పడగలు హిందీలోకి శాస్త్రపరంగా అనువదించినందుకు గాను పివి నరసింహారావుకు కేంద్ర సాహిత్య అకాడమీ లభించడం జరిగింది. ప్రస్తుతం ఈ ఈ సంవత్సరంలో భారత రత్న గూడా రావడం జరిగింది. కేఎం మున్షికి సంబంధించినటువంటి వివిధ రచనలు గూడా తెలుగులోకి అనువాదం చేసిండని గుర్తుంచుకోగలరు. 'ద ఇన్సైడర్' అనేటటువంటి రచన పివి నరసింహారావు గారి అత్యుత్తమ రచన. ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో భారతదేశ రాజకీయాలను ఇది వివరించడం జరుగుతుంది. అతని ఆటోబయోగ్రఫీ ఇది. తనకు తాను రాసుకున్నటువంటి జీవిత చరిత్రకు సంబంధించినటువంటిది. ఇందిరా గాంధీ, నెహ్రూల ప్రసంగాలను తెలుగులోకి అనువాదించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడికొచ్చినప్పుడు హిందీలో మాట్లాడతారు కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశాలు. ఓవరాల్‌గా పివి నరసింహారావుకి సంబంధించినటువంటి కమ్యూనల్ రైట్స్, టెర్రరిజం, కాంటెంపరరీ పాలిటిక్స్ మీద ప్రస్తుత రచనలన్నీ గూడా పాలకుర్తి దినకర్ గారు ఒక దగ్గర సమకూర్చి ఈ ప్రస్తుత పాఠ్యాంశంలో వివరించడం జరిగిందని గుర్తుంచుకోగలరు. ఇది ఈ పాఠ్యాంశానికి సంబంధించి పివి నరసింహారావు ద లిటరేటర్ పివి నరసింహారావు సాహితీవేత్త పాలకుర్తి దినకర్ గారు రచించినటువంటి పాఠ్యాంశం. ఏదైనా డౌట్ వస్తే ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. సైనింగ్ ఔట్. నేను మీ దండు వెంకట్.